ఆదిత్యధర్ కొన్ని నెలల క్రితం వరకు ఈ పేరు గురించి చాలా మందికి తెలియదు. అయితే ఎప్పుడైతే దురంధర్ సినిమా రిలీజ్ అయిందో ఇతని పేరు మారుమ్రోగిపోయింది. 2025లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా దురంధర్ నిలిచింది. దీంతో ఒక్కసారిగా ఆదిత్యధర్ పేరు తెగ మారుమోగిపోయింది. సుమారుగా 6 ఏళ్ల క్రితమే అంటే 2019లో ఉరి అనే ఓ సినిమాను తీశాడు ఆదిత్యధర్. నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో తీసిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఉత్తమ దర్శకుడిగా జాతీయ అవార్డు కూడా అందుకున్నారు. అయితే మొదటి సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు ఆదిత్యధర్. ఈ మధ్య కాలంలో రచయితగా తన ప్రతిభను చాటుకున్నాడు. ఆర్టికల్ 370, ధూమ్ ధామ్, బారాముల్లా వంటి బ్లాక్ బస్టర్స్ మూవీకి స్క్రీన్ రైటర్ గా వ్యవహరించారు ఆదిత్యధర్. ఇక గతేడాది దురంధర్ తో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశాడు ఈ టాలెంటెడ్ డైరెక్టర్. ఈ సినిమా ఏకంగా 1300 కోట్లకు పైగానే కలెక్షన్లు సాధించింది. తద్వారా భారతీయ సినిమాల్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్ 3 సినిమాల్లో ఒకటిగా దురంధర్ నిలిచింది. ఇక లేటెస్ట్ గా దురంధర్ ది రివెంజ్ అంటూ మరోసారి మన ముందుకు వచ్చారు ఆదిత్యధర్. కేవలం 3 నెలల గ్యాప్ లోనే సీక్వెల్ ను రిలీజ్ చేసిన అతను ఇండస్ట్రీలోనే టాప్ దర్శకులను సైతం ఆశ్చర్యపరిచారు. ఉగాది కానుకగా రిలీజ్ అయిన దురంధర్ 2 మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. సుమారుగా 4 గంటల నిడివి ఉన్నప్పటికీ కూడా ఇంటెన్స్ డ్రామాతో మూవీ ఉందని రివ్యూలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆదిత్యధర్ పేరు మరోసారి నెట్టింట మార్మోగిపోయింది. అతని గురించి పలు ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. కాగా ఈ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ భార్య కూడా ఫేమస్ హీరోయిన్. బాలీవుడ్ లో లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్న ఈ ముద్దుగుమ్మ గతంలో పలు తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఆమె మరెవరో కాదు, ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ తో నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్న యామి గౌతమ్. నువ్విలా, కొరియర్ బాయ్ కళ్యాణ్, గౌరవం, యుద్ధం సినిమాల్లో కథానాయికగా చేసింది. అయితే 2015 తర్వాత కేవలం బాలీవుడ్ కే పరిమితమైంది ఈ అందాల తార. ఇక ఆదిత్యధర్ తెరకెక్కించిన మొదటి సినిమా ఉరీలో యామి గౌతమ్ కథానాయికగా నటించింది. అప్పుడే వీరి మధ్య ప్రేమ చిగురించింది. కొన్నేళ్ల పాటు ప్రేమలో మునిగి తేలిన ఈ జంట 2021 జూన్లో పెద్దల అనుమతితో ఇద్దరు పెళ్లిపీటలెక్కారు. 2024లో ఈ దంపతులకు ఒక అబ్బాయి పుట్టాడు.